విద్యార్థుల పోరాటాల ఫలితమే రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రితో పాటు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులకు ఇచ్చిన 2 రోజుల్లోనే 2 హామీలు నెరవేర్చామని, టీఎస్పీఎస్ బోర్డును ప్రక్షాళన చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అందించడమే కాకుండా ఈ ఫిబ్రవరి 27వ తారీఖున మరి 2 కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు ఇస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేసి సామాన్య ప్రజలకి మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చేసిన వాగ్దానాల్లో భాగంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన బిల్లును కూడా పెట్టి పాస్ చేసుకున్న ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా మొదటి 2 నెలల లోపులోనే సుమారు 19,000 ఉద్యోగాలు ఇచ్చి రేపు మార్చి 2వ తారీఖున ఇంకా 6,000 ఉద్యోగాలను వివిధ సెక్టార్లలో ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి అనుభవజ్ఞులైన చిత్తశుద్ధిగా తెలంగాణ విద్యార్థులకి యువతకి న్యాయం చేసే వారిని టీఎస్పీఎస్సీలో పెట్టి ఈనాడు నోటిఫికేషన్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆనాడు గత ప్రభుత్వం బడ్జెట్లలో అలంకారప్రాయంగా యూనివర్సిటీలకి విద్యార్థులకి విద్యకి వైద్యానికి బడ్జెట్లో పెద్ద పెద్ద ఫిగర్లు చూపించారే తప్ప తీరా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఖర్చు పెట్టేది నామమాత్రంగా ఉండేది. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మేము ఓటాన్ అకౌంట్లో పెట్టిన బడ్జెట్ కానీ రేపు రాబోయే ఎన్నికల తర్వాత జరిగిన వచ్చే రియల్ బడ్జెట్లో పెట్టే ప్రతి రూపాయిని చిత్తశుద్ధితో విద్యాశాఖకు కానీ వైద్య శాఖకి కానీ ఈ